ఈ యొక్క అడ్డమైనటువంటి ఒక జీవోను జీవో 84 అని చెప్పని పట్టుకొచ్చినారు. దీని ద్వారా రేవంత్ రెడ్డి గారి బంధువులకు మిత్రులకు పెద్ద ఎత్తున ఈ ఇండస్ట్రీని మోనోపలిగా వాళ్లకు రాసిచ్చేటువంటి ఒక కుట్ర, తద్వారా వందల కోట్ల రూపాయల లూటీ చేయడం కోసం అని చెప్పని ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దాన్ని ఈ జీవోలో కనబడతా ఉంది. ఈ జీవో ఒకటి మొత్తం మీద టెండర్ల ప్రక్రియ అని ఒక గూడు పుటాన్ని నడిపించి కేవలం ఒక 3-4 కంపెనీలకు, కేవలం రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి బంధుమిత్రులైనటువంటి ఒక వాళ్లకు 3-4 సంస్థలకు మొత్తం హైదరాబాద్ అంటే ఇవాళ సైబరాబాద్, మల్కాజ్గిరి, గ్రేటర్ హైదరాబాద్ ఈ మొత్తం పరిధిలో ఉన్నటువంటి ఒక వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ను 3-4 పరిశ్రమలకు కట్టబెట్టేటువంటి ఒక చిల్లరమైనటువంటి ఒక పరిస్థితి వాళ్ళ మొన్ననే చూసినాం మనం. వీళ్ళు ఇసుకను వదిలిపెట్టలేరు, కంకరను వదిలిపెట్టలేరు, బిల్డింగ్లు కట్టుకుంటే ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఆఖరికి దాదాపు 5 లక్షల మంది పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు బతికేటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ పరిశ్రమ మీద కూడా గద్దలు లెక్కబడి వాళ్ళ ఈ అడ్డమైనటువంటి ఒక జీవోలు పట్టుకొచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈయన ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 1,00,000 మంది ఏదైతే ఆధారపడి పనిచేస్తున్నటువంటి ఈ ఏజెన్సీస్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లేరు. గత ప్రభుత్వం ఏం చెప్పింది అంటే బాగా ఎక్కువ తక్కువ హోర్డింగ్లు, అడ్వర్టైజ్మెంట్లు ఉన్నట్టయితే కమ్యూటర్స్ కు డిస్ట్రాక్షన్ అవుతుంది, దానివల్ల ప్రమాదాలు అవుతాయి, ఇంకా ఏదైనా ఇబ్బందులు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ లో 15 ఫీట్ల కంటే ఎత్తు కూడా ఎక్కడా కూడా అడ్వర్టైజ్మెంట్ ఉండొద్దు. ఒకవేళ మీరు ఉండాలంటే మాత్రం మీరు మున్సిపల్ పరిధిలోకి అంటే జిహెచ్ఎంసీ ఏతర ప్రాంతమైనటువంటి ఒక మున్సిపల్ పరిధుల్లో మీరు పెట్టుకోవచ్చు అని చెప్పాలంటే వాళ్ళు కూడా తెలంగాణ మీద గౌరవంతో హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ ను వదిలిపెట్టి, గ్రేటర్ హైదరాబాద్ ను వదిలిపెట్టి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక 27 మున్సిపాలిటీల్లో వెళ్ళి చట్టబద్ధమైనటువంటి అన్ని పర్మిషన్లతో సేఫ్టీ రెగ్యులేషన్స్ తో లైసెన్స్ ఫీ కడుతూ స్థానిక మున్సిపాలిటీల్లో పర్మిషన్లు తీసుకొని వాళ్ళు దాదాపు 3,000 హోర్డింగ్లు, యూనిపోల్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాదాపు 20-30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఒక ఈ హోర్డింగ్స్ అన్నిటినీ కూడా ఇన్ వన్ స్ట్రోక్, సింగిల్ స్ట్రోక్ ఇవన్నిటినీ కూడా మేము రద్దు చేస్తున్నాము. ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా హోర్డింగ్లు నడపడానికి వీల్లేదు. హోర్డింగ్లు నడపాలంటే నా పర్మిషన్ తీసుకోవాలా, అది కూడా టెండర్లలో పీపీపీ మోడల్ను ఇంకో పద్ధతిలో టెండర్లో పార్టిసిపేట్ కావాలా అని చెప్పని ఇక తెలంగాణలో టెండర్లు ఎట్లా నడుస్తున్నాయో చూస్తున్నాం. 100,000 కోట్ల రూపాయల టెండర్లే ఎట్లా దోచుక తింటున్నారో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దీంట్లో కూడా టెండర్ల పేరు మీద ఒక 3-4 కంపెనీలకు లబ్ధి చేకూర్చాలని చెప్పని ఈ అడ్డమైన జీవో పట్టుకొచ్చి దాదాపుని ఇంతకుముందు చెప్పినట్టుగా 3,000 హోర్డింగ్స్ ను ఏకాఏకి 27 మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాటిని రద్దు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎవరిచ్చిండు రేవంత్ రెడ్డి గారు మీకు ఈ అధికారము? ఎవరిచ్చిండు మీకు అధికారము? ప్రజలను బతకనీయడం కోసం అధికారంకి వచ్చిందా? ప్రజలను చంపడానికి మీరు అధికారంలోకి వచ్చిండ్రా? ఇండ్లు కట్టుకున్న వాళ్ళను విధ్వంసం చేస్తారు, ఇండ్లు కట్టుకుంటే విధ్వంసం చేస్తారు, లగచర్లలో విధ్వంసం చేస్తారు, వెలుగుమట్లలో విధ్వంసం చేస్తారు, లేకపోతే గాంధీ విగ్రహం పేరు మీద మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేద ప్రజలను విధ్వంసం చేస్తారు. ఆఖరికి తమ పొట్ట పోసుకుంటూ కష్టపడి వాళ్ళ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి 1,00,000 మంది జీవితాలను చిత్రం చేసే హక్కు రేవంత్ రెడ్డి గారు మీకు ఎవరిచ్చినారు? ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. దీనివల్ల వాళ్లే ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారు. మీరు ఉద్యోగాలు ఎట్లా ఇస్తలేరు? వాళ్ళంతలో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు, ఎంటర్ప్రినర్షిప్ కు వాళ్ళు స్వీకారం చుట్టి వాళ్ళు బతుకుతుంటే, వాళ్ళ కాళ్ళ మీద ఆధారపడి బతుకుతుంటే గద్దలు లెక్క ఇవాళ వాళ్ళ జీవితాలను చిత్రం చేసే హక్కు ఎక్కడిది అని చెప్పని నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను. గమ్మత్ ఏంటంటే ఈ మధ్య కాలంలోనే 18 ఫిబ్రవరి 2026 దాంట్లో వచ్చినటువంటి ఒక ఆర్డర్ ప్రకారం హైకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది. ఇగో ఇది హైకోర్టు ఆర్డర్. ఇది వీళ్ళందరూ హైకోర్టుకి వెళ్ళి ఈ రకమైనటువంటి ఒక దొడ్డిదారిలో అడ్డమైన జీవోలు పట్టుకొచ్చి మా జీవితాలను చిత్రం చేస్తున్నారు అని చెప్పని హైకోర్టుకి వెళ్తే ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ
ఎట్ హైదరాబాద్ హానరబుల్ జస్టిస్ శ్రవణ్ కుమార్ గారు వారి కోర్టు ఇచ్చినట్టు తీర్పులో చాలా స్పష్టంగా ఏ రకమైనటువంటి ఒక తప్పుడు జీవోలు కానీ తప్పుడు నిర్ణయాలు కానీ మీరు తీసుకోకూడదు. ఒకవేళ మీరు ఏ